ఈషా యోగా కేంద్రంలో జరుగుతున్న మహాశివరాత్రికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరినీ ఆహ్వానించాలని కోరుకుంటున్నాను. మహాదేవా మహేశ్వరా భైరవా భూతేశ్వరా మహాదేవా మహేశ్వరా భైరవా యోగేశ్వరా మహాదేవా మహేశ్వరా భైరవా ముక్తేశ్వరా మహాదేవా మహేశ్వరా భైరవా కాలభైరవా కాలభైరవా మహారాత్రే మహారాత్రే మహారాత్రే. Welcome to Mahashivratri 2026. 2026 మహాశివరాత్రి ఉత్సవానికి మీ అందరికీ స్వాగతం. మీరందరూ ఎక్కడ ఉన్నా సరే మీ అందరికీ స్వాగతం. A night for those who are willing. ఎవరైతే సుముఖంగా ఉంటారో వారికి ఈ రాత్రి మనము అతీతంగా వెళ్లేందుకు ఎన్నో అవకాశాలు ఉన్న రాత్రి ఇది. ఎవరైతే ఈ ప్రక్రియకు తమను తాము అర్పించుకుంటారో వారికి ఇది ఎంతో ప్రత్యేకమైన రాత్రి. దీన్ని మనం శివరాత్రి అంటాము. ఇది మహాశివరాత్రి. ఒక సంవత్సరంలో 12 లేదా కొన్ని సంవత్సరాల్లో 13 శివరాత్రులు వస్తాయి. అంటే అమావాస్యకు ఒక రోజు ముందు. ఇది నెల్లోకెల్లా అత్యంత చీకటి రాత్రి. మాఘమాసంలో వచ్చే ఈ శివరాత్రిని ఇది ఉత్తర భారతదేశంలో దీన్ని ఫాల్గుణి అంటారు. ఎందుకంటే పంచాంగాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. మనము ఇక్కడ అమావాస్యను ఒక నెలకు ముగింపుగా చూస్తాము. కొన్ని చోట్ల పౌర్ణమి నెల ముగిసినట్లుగా చూస్తారు. అందుకని కొద్దిగా మార్పులు ఉన్నాయి. కానీ అన్ని చోట్ల ఈరోజు మహాశివరాత్రి. ఈ రోజున చైతన్యం సహజంగా ఉప్పొంగుతుంది. అయితే ప్రతి మానవుడు ఎవరికైతే వెన్నెముక నిటారుగా ఉంటుందో వాళ్ళందరూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎంతో మంది వాట్సాప్ సైంటిస్టులు ఇదంతా చెత్త అనేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ గొప్ప సైంటిస్టులు కూర్చొని ఉన్నారు. ఇవాళ ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకి ఈ సముద్రం అంతా ఉప్పొంగుతుంది.
The pull is such, ఈ పోటు millions of ఎలా tons of ఉంటుందంటే water is trying to rise. కొన్ని లక్షల టన్నుల నీరు పైకి ఎగసిపడుతుంది. ఇలాంటి శక్తి ఉన్నప్పుడు Which is over ఈ 70% దేహంలో water. దాదాపుగా 70% And ఉన్నది almost నీరే. everything that happens in this body ఇక ఈ is because of దేహంలో actions జరిగేవన్నీ of the కూడా fluids within the system మన and దేహంలో ఉన్న secretions within the ద్రవాల system. కదలిక వల్లే, మన దేహంలో your well-being, ద్రావకాలు your mental ఉండడం balance, వల్లే మీ your emotional ఆరోగ్యం, మీ experiences శ్రేయస్సు, and profound మీ experiences of life మానసిక అనుభూతులు, మీ విశిష్టమైన అనుభూతులు to the అన్నీ కూడా secretions in your body మీలో or the chemical ఏవైతే balances in your system మీలో ఎలాంటి రసాయనిక సమతుల్యం ఉంటుందో దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా ద్రావక రూపంలోనే ఉంటాయి. trying to rise. ఇక సముద్రం అంతా ఎగసిపడాలని చూస్తుంటే You will rise. మీలో ఏది It does. ఉప్పొంగదు అని మీరు అనుకుంటున్నారా? And open to it. మీరు దాని It's a పట్ల great opportunity సున్నితంగా ఉంటే అది which will జరుగుతుంది. enhance one's ఇది sense of ఎంతో health, గొప్ప అవకాశం. well-being, ఈరోజు మన ఆరోగ్యం, శ్రేయస్సు, లౌకికపరమైన and సాఫల్యత, spiritual possibilities. ఇంకా ఆధ్యాత్మిక అవకాశాలు అన్నింటికీ A మించి successful life. ఎంతో Successful సాఫల్యమైన life does జీవితం. not mean doing better than somebody else. జీవితంలో సాఫల్యత అంటే మరొకరి కంటే మెరుగ్గా ఉండడం కాదు. ఈ జీవితం దాని పూర్తి స్థాయికి చేరుకున్నది, అది పూర్తిగా వ్యక్తమైంది. మీరు మరొకరి కంటే గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో ప్రతి క్షణం మీరు ఉన్నతంగా ఉన్నారు, It means మీ ఉత్తమ స్థాయిలో మీరు ఉన్నారు అని అర్థం. if we do not do దీనికి అర్థం what we ఏంటంటే cannot do, no మన problem. జీవితాల్లో మనం చేయలేంది మనం But if we do చేయకపోతే not do పర్వాలేదు, what we can do, కానీ we are మన a disaster. జీవితాల్లో మనం ఏం చేయగలమో అది whole చేయలేకపోతే అది Of this మహాఘోరం. yoga, my effort, ఈ and యోగా, Adiyogis, నా కృషి, ఇంకా ఆదియోగి కృషి, just this, ఈయన that nobody అనేక should be యుగాలుగా disaster, చేసిన కృషి that ఏంటంటే they themselves ఎవరు are an ఈ impact. విధంగా మారకూడదు. Their own mind, వా- their own వారి thought, మనస్సు, their own emotions, వారి their own ఆలోచనలు, bodies are వారి in the way మనోభావాలు, of their success. వారి శరీరం, వారి విజయానికి Well, if you అడ్డంకులుగా step out into the మారకూడదు. world to do anything మీరు significant, ఈరోజు ప్రపంచంలో ఏదైనా ప్రముఖంగా చేయాలని ముందుకు వెళ్తే ఎన్నో అడ్డంకులు, వేల అడ్డంకులు వస్తాయి. కొన్నిని దాటగలుగుతాం, కొన్నిని దాటలేకపోతాం. కానీ మీకు మీరే అడ్డంకి అయితే ఇక పరిష్కారం ఎక్కడ ఉంటుంది? అందుకని ఈ మహాశివరాత్రి రోజున ఈ యోగ శాస్త్రం అన్నింటికీ మించి ఈ ఆదియోగి ముఖారవిందం ఇవన్నీ ఏమి సూచిస్తాయంటే మీ జీవితంలో మీరెప్పుడు మీకు అడ్డంకి కాకూడదు. మీరు ఈ ప్రపంచంలో ఎన్నో పనులు చేస్తారు. మీరు ఎన్ని ఎక్కువ పనులు చేస్తే అన్ని ఎక్కువ అడ్డంకులు వస్తాయి. మీకు ఎలాంటి సమస్యలు లేవంటే మీ జీవితంలో మీరు విశేషమైనవి చేయడం లేదు అని అర్థం. మీరు ఏవైనా ప్రముఖమైనవి చేస్తూ ఉంటే రోజువారీ వేల కొద్ది సమస్యలు ఉంటాయి. doesn't ఎందుకంటే always make way for you. ప్రపంచం The world ఎప్పుడు puts up many మీకు thresholds. అలా దారి ఖాళీ చేసి ఇవ్వదు. ఎన్నో అడ్డంకులు వేస్తూ ఉంటుంది. కాకపోతే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మీ జీవితంలోనే మీరే ఒక అడ్డంకి కాకూడదు. ఇంత మాత్రం మనము సరిచూసుకోవాలి. మన ఆలోచనలు, మన శక్తి, మన మనోభావాలు ఇవే మనకి అడ్డంకులుగా మారకూడదు. ఇవన్నీ మనకు ఈ విధంగా సహకరించేందుకే ఈ యోగ శాస్త్రం, ఇంకా ఈ ఆదియోగి ముఖారవిందం ఇవి సరిపోతాయి కదా మనకి. When we crafted his face, మేము when I ఈయన spent ముఖారవందాన్ని 2.5 years to రూపొందిస్తున్నప్పుడు design his face, దాదాపుగా నేను the 2.5 three సంవత్సరాలు qualities that we wanted ఇందుకు to పెట్టాను. enshrine in him ఈయనలో was 3 absolute గుణాలు stillness, ఉండాలనుకున్నాను. ఒకటి see that? ఏంటంటే పరిపూర్ణమైన నిశ్చలత్వం. and very మీకు కనిపిస్తోందా? effervescent sense of ఇంకా exuberance ఎంతో ఉత్సాహభరితం, ఎంతో ఉల్లాసం, and intoxication. ఇక ఒక మైమరపు. Intoxication not from a bottle or something ఇక else. ఇది మత్తు ఒక బాటిల్ నుంచి వచ్చేది కాదు. ఇది మన This is the most దేహంలో ఉన్న sophisticated గొప్ప chemical కెమికల్ ఫ్యాక్టరీ నుంచి If వచ్చేది. you are a మీరు good కనుక CEO, you will produce ఈ chemicals ఫ్యాక్టరీకి of చక్కటి blissfulness. CEO అనుకోండి, If you are a lousy మీరు manager of పారవస్యం అనే you produce రసాయనాలు chemicals తయారు of చేస్తారు. anxiety, stress, మీరు nonsense, whatever else. ఒక చెత్త 1000 other మేనేజర్ things అయితే which you don't need. మీరు If you ఒత్తిడి, are generating ఇంకా what you do ఎన్నో not want within yourself, కొన్ని వేల విషయాలు మీకు అనవసరమైనవి మీరు I don't have very సృష్టించుకుంటారు. good language for that. Is it okay? If you are
ఒకవేళ ఈ ప్రపంచంలో మనకి నచ్చని విషయాలు ఎన్నో ఉంటాయి, కానీ మీలో మీకు నచ్చనివి మీరు తయారు చేసుకుంటూ ఉంటే మీతో మౌలికంగా ఏదో తప్పు ఉన్నట్టు. దీన్ని మనం సరి చేసుకోవడానికి ఆదియోగి వచ్చారు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఆయన మనకు 112 విధానాలను ఇచ్చారు. వీటి ద్వారా మనిషి తన ఉన్నత శ్రేణికి చేరుకోగలరు. ఇది 112 విధానాలు. ఇక ఏ మనిషిని వదిలిపెట్టకూడదన్నదే ఆయన ఉద్దేశం. అందుకే ఆయన ముఖారవిందాన్ని 112 అడుగులుగా మనం రూపొందించాము. ఆయన గతానికి చెందినవారు కాదు, ఆయన భవిష్యత్తుకు చెందినవారు. ఎందుకంటే ఆయన మానవాళికి అందించినవి నమ్మక వ్యవస్థలో, సిద్ధాంతాలో, ఐడియాలో కాదు, లేదా బోధనలు కూడా కాదు. ఇవి సాంకేతికతలు, టెక్నాలజీస్ మన శ్రేయస్సుకు. గత 15,000 సంవత్సరాలుగా ఆయన వచ్చిన దగ్గర నుంచి ఒక తరం వారు ఈనాటి తరం ఎంత చురుగ్గా ఉన్నారో ఇలాంటి తరం మరొకటి లేదు. ఆయన ఇలాంటి తరం కోసం 15,000 సంవత్సరాలు ఆయన ఎదురు చూశారు. ఆయన కూర్చుంటే ప్రజలు వచ్చి ఆయన్ని ఆరాధించారు, కానీ ఎవరు వచ్చి ఆయన శాస్త్రాన్ని, సాంకేతికతని నేర్చుకోలేదు. వాళ్ళు క్యాలెండర్లు తయారు చేసుకొని అన్నీ జరిగిపోతాయి అనుకున్నారు. ఇప్పుడు మానవాళి ఏ స్థాయికి వచ్చిందంటే వారి మేధస్సు మునుపెన్నడూ లేని విధంగా ప్రజ్వలిస్తోంది. ఇక మనము టెక్నాలజీని స్వర్గం కంటే ఎక్కువ నమ్ముతున్నాం. అందుకని ఇది ఆయనకి సరైన సమయం. ఈయన గతానికి చెందినవారు కాదు, ఈయన వర్తమానానికి, భవిష్యత్తుకి చెందినవారు. ఎందుకంటే భవిష్యత్తు వారు టెక్నాలజీని, సాంకేతికతని నమ్ముతున్నారు, కానీ ఎవరో చెప్పిన కట్టుకథలను కాదు. అందుకని ఇది ఆయనకు సరైన సమయం. ఎన్నో విధాలుగా రాబోయే దశాబ్దంలో లేదా 2 దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా మనము మానవ శ్రేయస్సుకై ఏ సాంకేతికత ఉందో అది ప్రముఖం కావాలి అని ఆశిస్తున్నాం. బయటికి చూడడం కాదు, అంతర్ముఖులు అవ్వడమే బయటపడేందుకు దారి. ఇది ఎలాంటి ఉద్యమం అంటే మనం మతం నుంచి బాధ్యతకు మారడం. మతం అంటే ప్రజలు బాధ్యత అక్కడెక్కడో పైన ఉంది అనుకుంటున్నారు. అలా కాదు. ఈనాటి నాగరికత, ఇక్కడి నాగరికత ఎలాంటిదంటే మీరు నేను సృష్టించలేదు. మనం వచ్చే ముందరే ఇక్కడ సృష్టి ఉంది. ఏ సృష్టి అయితే దీన్ని సాధ్యం చేసిందో దానికి మనం వందనం చేస్తాం, నమస్కరిస్తాం. కానీ మన అనుభూతి, మనం దీని నుంచి ఏం తయారు చేసుకుంటాం అనేది మన కర్మ. అది మన బాధ్యత. మన కర్మ అంటే మనం చేసుకున్నది అని అర్థం. ఇది మనం చేసుకున్నది. ప్రస్తుతం మనం ఎలా ఉన్నాం అన్నది మనం చేసుకున్నది. ఎన్ని శక్తులు ఉన్నా అవి మిమ్మల్ని సంరక్షించినా సరే, మిమ్మల్ని తొక్కేసినా సరే, మీరు ఈ జీవితం నుంచి మీరు ఏం చేసుకుంటారు అనేది పరిపూర్ణంగా మీ కర్మ. మన నాగరికతలో మాత్రమే మనం ఈ విధంగా అన్నాం. మీ జీవితాన్ని మీరు తయారు చేసుకుంటున్నారు, మీరు సృష్టిని చేయలేదు. కానీ ఈ జీవితాన్ని మీకు ఎలా కావాలో మీరు ఆ విధంగా తయారు చేసుకోవాలి. మనలో ప్రతి వారు మనం ఎలా ఉండాలనుకుంటున్నామో ఆ విధంగా మనం తయారు చేసుకుంటే ఎంతో గొప్ప మహిమాన్వితమైన ప్రపంచంలో, మహిమాన్వితమైన లోకంలో మనం ఉంటాము. ఇంకా మనము భవ్య భారత్లో ఉన్నాము. ఇప్పుడు మన రక్షణ మంత్రి, మన ప్రియతమ రాజ్నాథ్ సింగ్ గారిని మీ అందరికీ పరిచయం చేయడం నాకు సౌభాగ్యంగా భావిస్తున్నాను. భారతదేశంలో ఉన్న గొప్ప రక్షణ మంత్రుల్లో ఈయన ఎంతో క్రియాశీలంగా ఉన్నారు. ఎంతో చక్కటి విజయాలు సాధించారు. ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇక్కడ ఫోర్సెస్ నుంచి ఎంతో మంది ఉన్నారు. దాదాపుగా 4,000 మంది పారామిలిటరీతో సహా మన రక్షణ విభాగాలు 3 నుంచి సంబంధించిన వారు ఇక్కడ ఉన్నారు. ఇవాళ మనము భారతీయుల్లో 9 మందిని, అద్భుతమైన వాళ్ళని, వాళ్ళు భవ్య భారత్ను రూపొందించడానికి సహకరిస్తున్న వాళ్ళకి భవ్య భారత్ భూషణ్ అని వారిని అన్న పురస్కారంతో వాళ్ళని సత్కరించబోతున్నాము. భవ్య భారత్ మెడల్తో
మన రక్షణ మంత్రి గారు వారిని ఇప్పుడు సత్కరించబోతున్నారు. ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మేము ఇది చేయబోతున్నాము. మన దేశానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది, కానీ ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మన నాగరికత ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి. ఎవరైతే మానవాళి అని చెప్పుకుంటారో వారికి సంబంధించిన సాంకేతికత మన దగ్గర ఉంది. మనము భారతం లేదా సనాతనం అంటే అనాదిగా ఉన్నది. ధర్మం అంటే ఎన్నో చట్టాలు, ఎన్నో రకాల చట్టాలు ఉన్నాయి, సివిల్, క్రిమినల్, ఎన్నో రకాలవి. అదేవిధంగా ధర్మాలు కూడా ఉన్నాయి. మీరు ఒక గృహస్థ అయితే మీకు ఒక విధమైన ధర్మం, మీరు ఒక సన్యాసి అయితే మీకు ఒక విధమైన ధర్మం, మీరు ఒక రాజు అయితే మీకు ఒక విధమైన ధర్మం, మీరు ఒక ప్రజలు అయితే మీకు ఒక విధమైన ధర్మం. ప్రతి వారికి వారు ఎలా నడుచుకోవాలి అనే ఒక పద్ధతి ఉంది. అయితే సనాతనం అని అంటాము. సనాతనం అంటే ఏంటి? ఏదైతే అనంతంగా ఉన్నదో, అది ప్రతి జీవిని శాసిస్తుందో అటువంటిది. కేవలం మానవులనే కాదు. మనం ఏదైతే సనాతనం అంటున్నామో దాని గురించి చాలా అపవాదులు వచ్చాయి. కానీ సనాతనం అంటే ఇది అన్ని జీవరాశులకు అన్ని సమయాల్లో వర్తించేది. ఏదైతే సనాతనమైందో, ఏదైతే అనంతంగా ఉందో అది అన్నిటినీ కలుపుకుపోయేది, అన్నిటినీ తనలో ఐక్యం చేసుకున్నది. ఇది భావితరాల వారి కోసం. మనము భారత్ను సూపర్ పవర్ ఎలా చేయాలి అని చూడడం లేదు. ఎందుకంటే సూపర్ పవర్ అంటే మనం ఒకరి మీద ఆధిపత్యం చేయడం, ప్రపంచం మీద ఆధిపత్యం చూపించడం. మనము ఆధిపత్యం చూపించాలని అనుకోవడం లేదు, మనం పరిణామం చెందించాలని అనుకుంటున్నాము. మనము ఎంతో సున్నితంగా, కారుణ్యంతో ఉన్న ప్రపంచాన్ని తయారు చేయాలని అనుకుంటున్నాము. అన్నింటికి మించి ఆధ్యాత్మికంగా ఉత్తేజితమైన ప్రపంచాన్ని. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కేవలం లౌకిక విజయాలు ఉండడం వల్ల వారికి పిచ్చితనం, ఇంకా ఎన్నో రకాల వక్రమైన విషయాలకు దారితీస్తోంది. అసలు మనం ఇటువంటివి జరుగుతాయని కూడా ఊహించలేదు. ఏ నాగరికత అయితే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకు సాంకేతికత ఉందో అది ఈ నాగరికత. దీన్ని మనము సనాతనం అంటాము. సనాతనం అంటే ఏదో ఒక చిన్న మతం కాదు, లేదు, ఇది అనంతమైనది. ఇది సహజంగానే అన్నింటినీ కలుపుకుపోయే తత్వం ఉన్నది. ఇప్పుడు భవ్య భారత్ భూషణ్ అవార్డులు ఇవ్వబోతున్నాము. దానికి ముందు నేను ఆదియోగి షాల్, మన రక్షణ మంత్రి, ఈయన ఎన్నో గొప్ప పనులు చేశారు మన డిఫెన్స్ ఫోర్సులకు. ఇక ఒక అడుగు ఎత్తున్న ఆదియోగిని కూడా ఈయనకు అందిస్తున్నాను. Building a great nation is a collective effort of all citizens. ఒక గొప్ప దేశాన్ని నిర్మించడం అనేది ప్రజల అందరి బాధ్యత. ఇప్పుడు మనము భవ్య భారత్ భూషణ్ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. మనము డాక్టర్ ఎన్ రాజం ప్రస్థానం భారతీయ శాస్త్రీయ సంగీత చరిత్రలో ఒక వెలుగులీనే అధ్యాయం. వారి సంగీతం లక్షలాది మంది హృదయాలను తాకింది. పద్మవిభూషణ్ అందుకున్న వారి విశేష కృషి శ్రోతలకు ఇంకా శిష్యులకు స్ఫూర్తినిస్తూ ఒక శాశ్వతమైన వారసత్వాన్ని సృష్టించింది.
you, Dr. Raja. A warm round of applause for Dr. Rajam. డాక్టర్ రాజం Srimati Alarmel Valli. ఇప్పుడు శ్రీమతి భరతనాట్యంలో అగ్రగణ్యులు, భారతదేశం గర్వించే శాస్త్రీయ నృత్యకారిణి శ్రీమతి అలమెల్ వల్లి ఈ ప్రాచీన కళను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు దశాబ్దాలుగా అంకితమయ్యారు. తనదైన శైలి, భావ వ్యక్తీకరణ ఇంకా అద్భుతమైన టెక్నిక్తో పద్మభూషణ్ ఇంకా ఫ్రాన్స్ నుండి షెవాలియర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అవార్డ్ గ్రహీత అయిన వీరికి భరతనాట్యంపై ఉన్న లోతైన అవగాహన, జీవితకాల అంకిత భావం వీరిని భారతీయ శాస్త్రీయ నృత్య వారసత్వానికి నిజమైన రాయబారిగా చేసి ఎన్నో తరాల నృత్యకారులకు స్ఫూర్తిగా నిలిపాయి.